ఇది ఒక ఫ్యామిలీ అఫేర్ నాకు. బాపిరాజు ఇట్రా, ఇతను ఫ్యామిలీ అఫేర్ ఏంటంటే ఫ్యామిలీ అఫేర్ లాంటిది నాకు ఈ ఫంక్షను ఈవెంట్. జనరల్గా అంత తేలిక సినిమాలు కొండ మావాడు చాలా ఆలోచించి గీసి మరి కంటెంట్ నమ్మకం కలుగుతే కానీ కొండ. అట్లాంటి ఈ సినిమా కొన్నానని చెప్పాడు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ గత 45 ఏళ్ళగా ఈ వ్యాపారంలో డిస్ట్రిబ్యూటర్గా, ఓ ప్రొడ్యూసర్గా, ఈ మధ్య తెలిసిన ఒక యాక్టర్గా కూడా చేస్తాడని తెలిసింది. సో ఇన్ని భాగాలు. సో మా ఫ్యామిలీతో ఎప్పటి నుంచో కనెక్టెడ్ పర్సన్ అతను. అలా కష్టపడి పైకి వచ్చాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ ఫస్ట్. అండ్ దెన్ కొన్న సినిమా రాజు గాని సవాల్, రవీందర్ గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. టీజర్ చూశాను, క్వైట్ ఇంట్రెస్టింగ్. హైదరాబాదీ లోకల్ కంటెంట్ చూసినప్పుడు నేను 84-85లో మేదీపట్నం ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతుండేవి. అక్కడ మాకు ఏరియా ఉండేది, ఇప్పుడు కొత్తగా పేరు గుర్తురాట్లే కానీ మేదీపట్నం దాటినాక. సో అక్కడ నా బాగా ఫ్రెండ్స్ ఉండేవారు అన్నమాట. ఈ గణేష్ అప్పుడు గొడవలు జరగటం 84-86లో బాగా. ఇప్పుడున్న జనరేషన్కి ఎంతో తెలుసునో తెలియదు కానీ గల్లీలో ముందు మా వినాయకుడు వెళ్ళాలని చెప్పి ఇట్లాంటివన్నీ యాక్చువల్గా న్యాచురల్ జరిగిన రోజులు అయ్యి. సో సొసైటీకి అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఎంత గుర్తుంటారో తెలియదు కానీ బట్ ఇప్పుడు జరుగుతున్నాయి ఇంకా. సో అదే అక్కడి నుంచి బయటకు వచ్చేసినాక ఫాలో అవటం లేదు. బట్ ఎనివే, సో హైదరాబాద్కి బాగా దగ్గర స్టోరీ ఇది. సో అట్లాగే నాకు బాపిరాజు చిన్న సిస్టర్ సెంటిమెంట్ అంటే, ఎప్పుడు సిస్టర్ సెంటిమెంట్ ఉన్న సినిమాలు డెఫినెట్గా మన దాఖలాల్లో ఏంటంటే ఎవ్రీ టైం సిస్టర్ సెంటిమెంట్ సినిమా ప్రతి సినిమా ఆడింది. ఇనీషియల్గా మార్నింగ్ షో ఫుల్ అయిపోయినా మ్యాట్ నుంచి ఫుల్ అయ్యి చాలా దాఖలాల్లో పాత సినిమాలు కానీ కొత్త సినిమాలు. సో ఇవన్నీ చూసే మావాడు తీసుకుని ఉంటాడు. సో అట్లాగే హీరో గారికి ప్లస్ హీరోయిన్లకి వేషం వేసిన ఆయనకి, ఆల్ టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ మా బాపిరాజుకి ఈ సినిమా మంచి విజయం చేకూర్చాలని, బాగా డబ్బులు తెచ్చిపెట్టాలని, మళ్ళీ సినిమాలు తీస్తూ ఉంటాడు మావాడు. ఎట్లా డబ్బులు సంపాదించినా కానీ ఇక్కడే మళ్ళీ ఉంటాడు. చాలా రేర్ మాట. చాలా మంది డబ్బులు ఉంటే వేరే వ్యాపారాలు చేస్తాడు. మావాడు మడికి ఎంత సంపాదించినా మళ్ళీ ఇక్కడ తిరుగుతుంటాడు అనమాట. సో మళ్ళీ అట్లా డబ్బులు సంపాదించి మళ్ళీ ఇంకా విజయవంతమైన సినిమాలు తీయాలని కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. ద హోల్ టీమ్ బెస్ట్. థ్యాంక్స్.